సంతాన భాగ్యం లేకుండా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి ఆ దోషాలకు పరిహారాలు చేస్తే గనక వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది, సంతాన భాగ్యం లభిస్తుంది. సాధారణంగా జ్యోతిష్యాన్ని క్షుణ్ణంగా చదవని వారు చెప్తూ ఉంటారు, జాతకాన్ని చూసి పితృశాపముంది అందుకే పిల్లలు లేరు అంటారు. రామేశ్వరానికి వెళ్లి ప్రార్థన చేయని చెప్తారు. చాలామంది నా దగ్గరకొచ్చి అలా చెప్పటం నేను విన్నాను. మీ జాతక రీత్యా అంటే స్త్రీ పురుషుల జాతక రీత్యా అంటే భార్యాభర్తల జాతకాన్ని పరిశీలించి అందులో సంతాన భాగ్యానికి ఏదైనా అవకాశం ఉంటే దానికి అవసరమైన పరిహారాలు చేయవలసి ఉంటుంది. అవసరమైన పరిహారాలు చేయించుకోవలసి ఉంటుంది. అలా గనక చేస్తే ఖచ్చితంగా మీరు ఈ దత్తత తీసుకోవటం, టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ఒకవేళ మీ జాతకంలో నసంతాన యోగం గనక ఉంటే అంటే సంతాన భాగ్యమే ఉండదు, అలా గనక ఉంటే జాతకం చూడగా